ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, ఇప్పటి వరకు నాయన మమ్మల్ని అందరినీ సజీవులుగా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మరొక దినమును మాకు ప్రసాదించి తండ్రి నాయన మిమ్మల్ని ఆరాధించుకునే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించారు. ఈ ఉదయకాల ఆరాధనలు మీ మాటలను నేర్చుకుంటూ ఉన్నాం తండ్రి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. మీ మాటలు వినగలిగే శక్తిని వారికి ప్రసాదించండి. విని విడిచిపెట్టుక దాని ప్రకారముగా జీవించులాగున మీ కృపను అనుగ్రహించి వారికి సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రియులైన వారందరికీ మరొకసారి యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు ప్రతి క్రైస్తవులంగా మనందరం కూడా ఆత్మీయంగా ఎదగాలి అన్నది దేవుడు కోరుకుంటున్న విధానము. అయితే ఆత్మీయంగా దిగజారుతూ గడిపేటువంటి జీవితాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే క్రైస్తవుడు ఆత్మీయంగా దిగజారిపోవటానికి కారణాలు ఏమిటి? క్రైస్తవులు ఆత్మీయంగా దిగజారిపోవటానికి కారణాలు ఏంటి అని మనం ఆలోచించుకోవాలి. ఎందుకనంటే దిగజారిపోవటం వలన మన జీవితము ఆత్మీయంగా ఎదగదు అని, 2 పరలోకానికి చేరదు అని, 2 3 మిగతా ఎదుటి వారికి కూడా అది మాదిరిని కలిగించదు. కనుక ఈ విషయాలన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మనందరము కూడా బహుజాగ్రత్తగా క్రీస్తుని మనము వెంబడించాలి. క్రీస్తు అడుగు జాడలలో ఆయన చెప్పిన మాటల ప్రకారంగా మనము చేయాలి, జీవించాలి. ప్రభు ఒక మాట అన్నాడు, నేను చెప్పు మాటల ప్రకారము మీరు చెయ్యక నన్ను ఎందుకు మీరు ప్రభు ప్రభు అని పిలుస్తూ నన్ను వెంబడిస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ప్రభు అని పిలిచే వాళ్ళు వేల మందిగా వస్తారు, ఆయన మాటల ప్రకారంగా జీవించేవారు 10ల సంఖ్యలో ఉంటారు. కనుక మనం పిలవద్దు అన్నది ఆయన ఉద్దేశం కాదు. మీరు ఎలా పిలుస్తున్నారో పిలిచిన ఆ పిలుపుకు తగ్గట్టుగా మీరు కూడా బ్రతకాలి అనేటువంటి ఒక మంచి విషయాన్ని ప్రభువుల వారు మనకు చెప్పాడు. కనుక ఈరోజు మనం పిలిచేవారమా? కాదు, ఆయనను వెంబడించేవారం. ఈ విధానాన్ని, ఈ విషయాన్ని మనం ముందుగా గమనించాలి. ఇకపోతే కొన్ని వాక్యాలు మనం చూద్దాం. ఈరోజు ఎందుకండి అంటే క్రీస్తుని ధరించుకున్నారు, క్రైస్తవులుగా మారారు కదా, మారిన తర్వాత కూడా మరలా ఎందుకు తప్పిపోతుంటారు, ఎందుకు దిగజారిపోతుంటారు అని మనం ఆలోచించినప్పుడు బైబిల్లో లేఖనాలు కొన్ని విషయాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తుల వారు చెప్పిన మాట ఈ సమయంలో మనం చూడగలిగితే, ముందుగా ఎందుకు దిగజారిపోతారు అంటే, ఏదైతే దేవుని వాక్యం విన్నారో అది లోతుగా హృదయంలోకి వెళ్ళకపోవటం. మొదటి కారణం ఏంటి? దేవుని వాక్యం హృదయంలోకి లోతుగా వెళ్ళకపోవటం వలన క్రైస్తవులుగా ఉన్న వారు దిగజారిపోతారు. ఇది దేవుడు చెప్పిన మాట. ఎక్కడ ఉంటుంది? మత్తయి సువార్త 13వ అధ్యాయము 18వ వచనం. మత్తయి గారు రాసిన సువార్తలో 13వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూడండి. విత్తును వాడు గూర్చినటువంటి ఉపమానము భావము వినుడి, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు దానిని గ్రహింపకయుండిన ఎడల దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. చూసారా, విత్తుతున్నాడట.
పొలంలో రైతు విత్తనాలు విత్తుతూ ఉంటాడు. ఈ పొలం అనేటువంటి లోకంలో యేసుక్రీస్తుల వారు వాక్యం అనే విత్తనాన్ని విత్తుతున్నాడు. ఈ విత్తేటప్పుడు ఏం జరుగుతుంది? జాగ్రత్తగా మనం గమనిస్తూ ఉండాలి. దుష్టుడు వస్తాడు, వాని హృదయంలో ఉండేటువంటి విత్తబడిన వాక్యాన్ని వెత్తకపోతాడట. అంటే ఎదుటి వారు ఎత్తకపోయే అవకాశం కూడా ఎవరిస్తున్నారు చెప్పండి? మనమే కదనండి. ఇప్పుడు మన జేబులో ఉన్న పెన్ను పోయిందనంటే మన అజాగ్రత్తగా ఉండటం వల్లనే మన జేబులో ఉన్నదాన్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. నీ పర్మిషన్ లేదు ఎవరు తీసుకుపోతారు చెప్పు? ఎవరు తీసుకుపోరు. ఇంట్లో ఉన్న వస్తువులు పోతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఎందుకు పోతుంటాయి? సరిగ్గా తాళం వేయకుండా, సరైనటువంటి జాగ్రత్తగా తీసుకోకపోవటం వలన. ఇక్కడ నువ్వు కూడా వాక్యం విన్నావు కదా. దేని గురించినటువంటి వాక్యం విన్నావు? దేవుని రాజ్యం గూర్చినటువంటి వాక్యమును విన్నావు. రాజ్యము అంటే తెలుసు కదా. రాజ్యము అంటే ఏంటి? సంఘమే. సంఘాన్ని ఎవరు స్థాపించారు? యేసుక్రీస్తుల వారు. ఎలా స్థాపించాడు? దాన్ని స్థాపించటానికి ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని బాధలు పడ్డాడు, ఎన్ని అవమానాలు పొందాడు. ఇవన్నీ ఏంటికి? నేను స్థాపించాలి, నా రాజ్యాన్ని ఇక్కడ నేను స్థాపించాలి. ఆ రాజ్యాన్ని స్థాపించటం వలన రాజ్యంలోకి చేర్చబడిన వారు పరలోకానికి చేర్చబడతారు అనే ఉద్దేశంతో ఆయన సంఘాన్ని స్థాపించాడు. అదే రాజ్యం గురించి నువ్వు విన్నావా? అమ్మో, లోకంలో నేను ఎక్కడున్నా పర్వాలేదు, కానీ దేవుని రాజ్యంలో కనుక నేను లేకపోతే నేను పరదేశికి పరలోకానికి వెళ్ళలు అని ఒక నిర్ణయానికి నువ్వు వచ్చావు కదా. ఆ వచ్చినటువంటి వాక్యం ఏదైతే నీ హృదయంలో ఉన్నదో అది నువ్వు లోతుగా నాటుకోలేదు. కేవలము పైగానే నువ్వు విన్నావు, పైగానే నువ్వు ఆలోచించుకున్నావు. నీలో గట్టిగా లేకపోవటం వలన దుష్టుడు వచ్చాడు, నీలో ఉన్న వాక్యాన్ని ఎత్తుకొని పోయాడు. నువ్వెప్పుడు నువ్వేమైపోతావు? మరలా లోకంలో మనము కలిసిపోతుంటాం కదా. నీ ఆత్మీయ జీవితాన్ని దిగదార్చుకునేది ఏంటో తెలుసా? విన్న వాక్యాన్ని హృదయంలో లోతుగా అర్థం చేసుకోలేకపోవటం, లోతుగా నాటకపోవటమే. అప్పుడప్పుడు కొన్ని మొక్కలు చూడండి, వరదలు వచ్చినా కూడా కొట్టుకొని పోవండి అవి. ఎందుకు? దాని ఏర్లు బలంగా లోపలికి నాటపడ్డాయి కాబట్టి. ఇక్కడ నీవు కూడా నీ హృదయంలో గట్టిగా నాటుకుంటున్నావా? ఎప్పుడైతే ఎలా విన్నావో ఆ విన్న వాక్యం విన్నప్పుడు ఎలా గట్టిగా పట్టుకోవాలనుకుంటావు, కానీ రాను రాను దాన్ని ఎలా చేస్తున్నావు? వదిలేస్తూ ఉన్నావు. ఇది మంచిది కాదు అని దేవుడు చెప్తున్నాడు. అంటే క్రైస్తవులు ఆత్మీయంగా దిగజారిపోవడానికి కారణం ఏంటి? విన్న వాక్యము హృదయంలోకి లోతుగా వెళ్ళట్లేదు. చెవుల ద్వారానే వింటున్నారు తప్ప మనసు ద్వారా గ్రహించుకోలేకపోతున్నారు. అది యేసుక్రీస్తుల వారు ఉపమానంలో చెప్తున్నాడు ఆయన. అంటే దుష్టుడు వచ్చి ఎత్తుకుపోయే అవకాశం నువ్వే ఇస్తున్నావు. ఇక నువ్వు ఇచ్చినప్పుడు ఏమైపోతావు? మొత్తానికి వాక్యం వింటావు, సంఘంలో ఉంటావు, మనం చేసే కార్యక్రమాలు మనం చేస్తూనే ఉంటాం. ఇది పొరపాటు, ఇది చాలా ప్రమాదం. ఇది నువ్వు గ్రహించాలి. ఎప్పుడు గ్రహిస్తావు? మనసు వాక్యం మీద ఉన్నప్పుడు. వాక్యం మీదనే ఉంటుందా? ఒకసారి ఆలోచించుకోండి. అంటే ఇప్పుడు మనకేమర్థమైంది చెప్పండి? ఇప్పుడు మనకేమర్థం కావాలి? ఏదైతే రాజ్యం గురించి విన్నావో ఆ రాజ్యంలో లేకపోతే నేను పరలోకానికి వెళ్ళను. ఆ రాజ్యంలో ఉండాలంటే యేసు ఏ మాట అయితే చెప్పాడో దానిని నా హృదయంలో బలంగా నాటుకోవాలి. అలా నాటుకోలేకపోతే నువ్వు తప్పిపోతావు. అంటే దుష్టుడు వస్తాడు, వాక్యం తీసుకొని పోతాడు. మరలా లోకమే బాగుంది, లోకంలో కలిసిపోదాం, లోకంలో తిరుగుదాం అనేటువంటి ఆలోచనలు నీకు వస్తాయి. అలాంటి ఆలోచనలు రాకుండా ఉండాలంటే నీ హృదయంలో ఏముండాలి? వాక్యము గట్టిగా ఉండాలి, లోతుగా. ఇదొక కారణం. మరొక కారణం మనం చూడగలిగితే, రెండో కారణం ఏంటి తెలుసా? ఎప్పుడైతే దేవుని రాజ్యం అర్థమైందో, దేవుని రాజ్యంలో నేను చేరాలి, చేరిన తర్వాత నా పాత్ర ఏంటి, నా పని ఏంటి అని నీకు మొత్తం తెలిసిపోయింది. అలా తెలిసిపోయిన తర్వాత నువ్వు దేవునికి ఒక నమ్మకంగా బ్రతుకుతున్నావు. ఇలా కొంతకాలం బ్రతికిన తర్వాత మన జీవితంలో మనకు ఎదురవుతూ ఉంటాయి.
ఏంటి ఎదురవుతుంటాయి? ఈ లోక సంబంధమైన శ్రమలు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఇలా శ్రమలు ఎప్పుడైతే ఎదురవుతుంటాయో వెంటనే అప్పుడు ఏ హృదయంలో వాక్యం ఉందో దాన్ని నువ్వు పక్కన పెట్టాలని కోరిక నీకు కలుగుతుంది. ఇది ప్రమాదకరం. కనుక దాన్ని ఎదుర్కోవాలంటే మనకేముండాలి? దాన్ని ఎదుర్కోవాలని మనకేమన్నా తెలిస్తే ప్రార్థన ఉండాలి. అంటే ఆత్మీయ జీవితాన్ని దిగజార్చుకోకుండా ఉండాలంటే నీలో నీవు ఎప్పుడు కూడా ప్రార్థించుకోవాలి. అంటే ప్రార్థన లేకపోవటం వలన దిగజారిపోతారు. చూస్తారా మీరు మత్తయి సువార్త, అదే మత్తయి సువార్త 26వ అధ్యాయం చూడండి. యేసుక్రీస్తు వారు చెప్పారు 41వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. అంటే మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి, నిద్రపోతులుగా ఉండకూడదు. దేవుడు చెప్పాడు, నేను ప్రార్థన చేయండి. ఎందుకు? దుష్టుడు వస్తాడు, మీలో ఉన్న వాక్యాన్ని ఎత్తుకుపోతాడు, మీరు శోధనలో ప్రవేశిస్తారు. శోధనలో ప్రవేశించినప్పుడు ఏమనుకుంటావో తెలుసా? దేవుడు కూడా వద్దనుకుంటాను. దేవుని రాజ్యం ఎంత? దేవుడు ఎంత? దేవుని రాజ్యం ఎంత? అది నాకు అవసరమే లేదు. నా శ్రమలలో నాకు సహాయపడండి, రాజ్యం నాకెందుకు అని నువ్వు ఆలోచిస్తావు. కనుకనే యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? ఆయనతో వెంబడించే వాళ్ళే. మీరు బాగా గమనించండి, యేసుక్రీస్తుల వారితో ఉంటూ ఆయనను వెంబడిస్తూ నిత్యం ఆయనతో ఉన్నవారికి ఏమొస్తాయని తెలుస్తుంది? శ్రమలు వస్తాయని. మనకు రావా అండి? మనకు వస్తే మనం ఏమవుతాం? మనకు వచ్చిన శ్రమలలో మనం ఏమనుకుంటాం? ఏమంటే బాప్తీసం తీసుకున్న తొలి రోజులలో శ్రమలు వస్తే ఏమనుకుంటాం? శ్రమల కోసం, దేవుని కోసం ప్రాణాలు ఇవ్వాలి, చచ్చిపోవాలనుకుంటావు. చివరికి ఏమైపోతుంది? మనం శోధనలోకి వెళుతామండి. ఎందుకో తెలుసా? ఆ శోధనలు నీకు వచ్చేది దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. నీ ఆత్మీయ జీవితాన్ని పెంపొందింపు చేయటానికి దేవుడు నీకు పరీక్ష పెడతాడు. ఆ పరీక్ష పెట్టినప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా? ఏంటిది చిరాగ్గా ఉంది, ఈరోజు నాకు చాలా చిరాగ్గా ఉంది, మరి ఏం చేద్దాం? ఏం చేద్దాం? ఎక్కడో ఒకడ కూర్చుందాం, ఎక్కడో ఒకడ సిట్టింగ్ వేద్దాం, ఏదో ఒకటి తాగుదాం, తిందాం, ఎంజాయ్ చేద్దాం, లేదంటే సినిమాకి వెళ్దాం. ఇదే కదనండి ఈరోజు పాపములో పడేస్తుంది నిన్ను. కానీ అలాంటి శోధన మనకు వచ్చినప్పుడు, అలాంటి శ్రమలు వచ్చినప్పుడు మనసులోనైనా తండ్రి ఇది నాకు ఎదురవుతుంది, దీనిని నా నుంచి తొలగించు అని మనం ఎప్పుడైనా చేస్తామంటే ఆ టైంలో ప్రార్థన చేయాలన్న ఆలోచన ఉండదు. కానీ అదే సమయంలో శ్రమలు వచ్చినప్పుడు, మనకి ఇబ్బంది కలిగినప్పుడు, శోధన ఎదురైనప్పుడు ఏమనుకుంటావు చెప్పు? చాలామంది సినిమాకు పోవాలనుకుంటారు, చాలామంది పార్కులకు పోవాలనుకుంటారు, చాలామంది తాగే వాళ్ళు అయితే పెగ్గైతే బాగుంటుంది అనుకుంటారు. అదే కదనండి, తాగిన సమస్య పోతుంది. చూసారా? ఇలాంటి ఆలోచనలు మనకు వస్తున్నాయంటే మనం ఏమవుతున్నాం చెప్పండి? దిగజారిపోయినట్టు కాదా ఇది? ఆ ఆత్మీయ జీవితాన్ని చూసి పక్కన వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? దేవుణ్ణి బజారు పాలు చేసినట్టు అవుతుంటుంది. ఆలోచించండి. అంటే మనం క్రైస్తవులంగా ఎంత బహుజాగ్రత్త కలిగి ఈ లోకంలో మనం జీవించాలో మీకు అర్థం కావాలండి. సామాన్యమైన విషయం కాదనండి. దేవుని పిల్లలుగా మారిన తర్వాత బ్రతకటం ఎంత కష్టం ఆలోచించండి. దాన్ని బ్రతకటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? కనుక ఎప్పుడు ప్రార్థన చేయండి. మీకు ఏదైనా ఎదురైందా? శోధన, కష్టమా, బాధ ఎవరి ద్వారానైనా రావచ్చు. వచ్చిన ప్రతిదానాన్ని నువ్వు ఎదుర్కోవాలంటే నీ జీవితంలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ప్రార్థన చేయాలి. ఇక దేవుని ఆత్మచేత హృదయం నింపబడకపోవటం కూడా ఆత్మీయ జీవితాన్ని దిగదార్చుకున్నట్టుగా మారిపోతుంది. ఏముండాలి? మీ హృదయం కూడా ఎప్పుడు ఎలా ఉండాలి? వాక్యము చేత నింపబడాలి. చూస్తారా? లూకాసు వార్త 11వ అధ్యాయం చూడండి ఒకసారి, 24వ వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయం 24వ వచనం. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతకచ్చు నీరు లేని చోట్ల తిరుగుతుంటుందట. నీరు లేని చోట్ల తిరుగుతుందట.
ఒక అపవిత్రాత్మ మనిషిని వదిలిపోయింది. నిన్ను వదిలిపోయిన తర్వాత అది ఎక్కడ తిరుగుతుందట? నీరు లేని చోట్ల తిరుగుతుందట. నీరు లేని చోట్ల ఎందుకు తిరిగిద్ది? నీరు లేని చోట అక్కడ ఉంది చెప్పండి. నీరు లేని చోట తిరిగిద్దట అది. అంటే సహజంగా మనుషుల జీవిత విధానము నీరున్న చోట ఎక్కువగా ఉంటుంది. మనుషుల సమూహాలు, మనుషుల జీవన విధానాలు ఎక్కడుంటాయి చెప్పండి? నీరు సమృద్ధిగా ఎక్కడ ఉంటుందో ఆ ప్రాంతాలలో నివసిస్తూ ఉంటారు. నీరు లేని చోట్ల ఉంటుందట. అంటే ఇక్కడ ఎవరు ఉండరు, అక్కడ నేను విశ్రాంతిగా ఉండాలని కోరుకుంటుందట. ఉంటూ విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటిని తిరిగి వెళ్ళదని అనుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూసి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్రాత్మలను వెంట పెట్టుకొని వచ్చిందట. చూసారా? ఒక్కసారి గినక నువ్వు పాపం చేస్తే, ఒక్కసారి గినక నీ మనసు పక్కన పెట్టిపోతే ఇక అమ్మయ్య ఇది నాదే అని ఆలోచించి ఇక ఎక్కడికి పోదు అని అలా కాలక్షేపం చేసి వస్తుందట. వచ్చేసరికి మొత్తం ఏం చేసావు నువ్వు? ఊడ్చి చక్కగా మంచి సిద్ధం చేసుకున్నావట. అంటే ఇక నీలో పరిశుద్ధాత్మ లేకపోవటం వలన అది మళ్ళీ ఏం చేసిందట? తిరిగి ఎక్కడికి పోదాం, ఎక్కడ చోటు లేదు, అమ్మో పలానా చోటకు పోదాం అనుకుంది. ఆ చోటకు పోతే వాళ్ళ వాక్యం నుండి దేవుడు ఉన్నాడని అక్కడ దానికి అవకాశం లేదు. చుట్టూ తిరిగి వచ్చింది. ఎక్కడ తిరిగి వచ్చింది? మళ్ళీ ఎక్కడుందట? మరలా నీవే అమ్మ ఇడిచిపెట్టి వచ్చింది చూసినావా, ఆడిగిపోవటమే కరెక్ట్, వీడే నాకు సరైనోడు అని ఆలోచించి మరలా ఏం చేస్తుందట? ఇంకా 7 తీసుకొని వచ్చి నీలో ఉంటుందట. ఒక ఆత్మ ఏమంటే సరిగైన భ్రష్టాత్మ ఒక్కటి ఉన్నప్పుడు మనం చేసిన కార్యక్రమాలు చూస్తే ఎంత భయంకరంగా ఉంటాయో, ఇప్పుడు ఒక్కసారి నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత లోకంలో కలిసిపోయి పరిశుద్ధాత్మను పక్కన పెడితే ఇప్పుడు నీలోకి ఎన్ని వచ్చాయి? 7 వచ్చాయి. ఇప్పుడు 7 నువ్వు ఎలా ఉంటావు? అంటే భూమి మీద ఆగోయిగా. ఇక నీలో ఎన్నున్నాయి? 7 అపవిత్రాత్మలు మనలో ఉన్నప్పుడు మన పరిస్థితి ఏమనుకుంటున్నారు? ఒక్కసారి మీరు ఆలోచించారనండి. అంటే ఎవరి కొరకు సిద్ధం చేసుకున్నావో దానిని ఉంచకుండా ఏమండి ఊడ్చి అమర్చి చక్కగా వచ్చి దాన్ని కూర్చోబెడుతున్నాం ఇప్పుడు మనం దాన్ని. ఇక మనలో ఉంటే అది మనలో ఏం తాగైతే చెప్పండి? అప్పుడప్పుడు చూడండి, ఏదన్నా తాగితే ఇక ఆగుతారనండి. సహజంగా మాటలు చూడండి, తాగినప్పుడు మాటలు ఎలా ఉంటాయండి? ఆగదు అది. కరెంటు పోయినా ఇన్వర్టర్ టైపు కరెంటు బల్బ్ ఎలా వెలిగిద్దో మనిషి మాట్లాడుతూనే ఉంటారు, మనిషి క్రియలు చేస్తూనే ఉంటారు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఇవన్నీ కారణాలు ఏంటి? అదే ఒకళ్ళ వీక్నెస్. అంటే మనం అపవిత్ర ఆత్మకు మనం చోటిచ్చే వాళ్ళమా? దేవుని ఆత్మ చేత మన హృదయం నింపబడాలి. దేని చేత నింపబడుతుంది చెప్పండి? నీ హృదయం. 7 ఆత్మలు, 7 పవిత్రాత్మలు ఉన్నాయా, అపవిత్రాత్మలు ఉన్నాయా మనలో? 7 ఉన్నాయట. 7 ఉంటే ఎలా ఉంటుంది? భ్రష్టుడిగా మారిపోతాం, భ్రష్టురాలుగా మారిపోతాం. అలా మార్చుకునే అవకాశం దేవుడు ఏమంటే మనకు ఒక అవకాశం ఇస్తుంటున్నప్పుడు దాన్ని గమనించుకోవాలి కదా మనం. ఒక్కసారి మీరు ఆలోచించండి. అనగా దేవుని ఆత్మ చేత మన హృదయాలను నింపుకోవాలి. ఇలా నింపుకోకపోతే మనం దిగజారిపోతాం. ఇక క్రైస్తవులమైనటువంటి మనము ఇంకా ఎలా ఉండాలో తెలుసా? మన సహవాసం కూడా బాగుండాలి. మన సహవాసం కూడా బాగుండాలి. మన సహవాసం కూడా బాగోలేకపోతే మన ఆత్మీయ దిగజారిపోతుందండి. నిజం, నేను చెప్పింది కాదు. మీరు చూస్తారా, సరి అయిన వారితో సహవాసం చేయండి. అలా చేయకపోవటం వలన మనం దిగజారిపోతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం. మోసపోవద్దు మీరు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. మంచి వాళ్ళని మంచిగా ఉంచదండి ఈ లోకం. దుష్ట సాంగత్యం ఏం చేస్తుందట? మంచిగా నడిచే వాళ్ళని కూడా చెరిపివేస్తుంది. ఎందుకు? మరి నీలో 7 ఉన్నాయి. 7 ఉన్నప్పుడు చెరిపేస్తుందా, కలిపేస్తుందా? అందుకే మనం ఎవరితో సహవాసం చేయాలి? ఎవరితో చేయాలి? ఇటునండి
చెప్పేటప్పుడు మాత్రమే అన్ని గలిబిలి అవుతుండే. సాతాను దూరింది కదా, అది దూరిద్ది, అది విననివ్వదు. ఎందుకంటే లోతుగా నాటుకోవాలి కదా. వాక్యం వినేటప్పుడు ఎక్కడ ఎవరు కూర్చున్న కాడ అక్కడే కూర్చోండి, ఇబ్బంది పెట్టకండి. ఇది చెప్తే మీరు ఎక్కడ ఇది అవుతారంటే నేను చెప్పట్లేదు. వాక్యం చెప్పేటప్పుడే లేస్తుంటారు, వాక్యం చెప్పేటప్పుడే తిరుగుతుంటారు. అంటే వినాలని మనసు లేదా? చెప్పండి. చెప్పేది ఏమైనా ఇబ్బంది అవుతుందా? అది కూడా చెప్పండి. దేవుని వాక్యం మీద నేను చెప్తున్నానండి, యథార్థంగా అదే చెప్తున్నాను. దుష్ట సాంగత్యం, దుష్టుడు వచ్చేసాడు. ఇప్పుడు చూసారా, సాంగత్యం గురించి కదా. ఇది చాలా ప్రమాదకరం. మన ఆత్మీయ జీవితాన్ని దిగదార్చేది ఏంటి తెలుసా? సహవాసం. అంటే ఎవరు సహవాసంతో ఉండాలి? క్రీస్తు సహవాసంతో ఉండాలి. ఎందుకు? ఆయన సహవాసాన్ని దేవుడు తగినట్లుగా మనల్ని పిలిచాడు. దుష్టుని మార్చడానికి మనము మారాము. మనం దుష్టత్వంగా మారటానికి కాదు మన సంఘంలో చేర్చబడింది. మీరు బాగా గమనించాలి. దుష్టులైన వారిని దేవుని సహవాసంగా, క్రీస్తు సహవాసంగా మార్చటానికే మనం సంఘంలో చేర్చబడ్డాం కదా. మరలా మనం దుష్టులమైతే ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత ప్రమాదకరం అండి అది. దుష్ట సాంగత్యం మంచి నడవని చూసారా, మంచిగా నడిచే వాళ్ళని కూడా అది చెరిపివేస్తుందట. అంటే దేవుడికి కావాల్సింది ఏంటి చెప్పండి? సంఘంలో ఏం జరుగుతుందో చెప్పండి? సహవాసం. ఎవరి సహవాసం? క్రీస్తు సహవాసం ఉండదు. క్రీస్తు సహవాసం చేసే వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? మోసం ఉండదు, దగా ఉండదు, ఏముండదు, అన్యాయం ఉండదు, అక్రమాలు ఉండవు, దోపిడీలు ఉండవు, దొంగతనాలు ఉండవు, ఏది ఉండదు. అదే క్రీస్తు రాజ్యం. ఆ రాజ్యానికి ప్రతిరూపం ఈరోజు మనం ములకలపల్లిలో ఉన్న సంఘం అండి. ఎంత గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చాడు చెప్పండి. ఇది లేని వాళ్ళు ఎంత ప్రయాసపడుతున్నారు చెప్పండి. ఒకనాడు దేశాలలో రాజ్యాలు దాటిపోయారట ఆరాధన కోసం. బైబిల్లో చూస్తే ఆశ్చర్యం కలిగింది. ఒక్కరోజు ఆరాధన కోసం కొన్ని వందల వేల కిలోమీటర్లు పోయారనండి. ఈరోజు నీకు ఎంత భాగ్యాన్ని ఇచ్చారు తెలుసా? అడుగు తీస్తే అడిగేస్తే సంఘం. దీన్ని రావటానికి కష్టం, పరలోకం చేరటానికి ఏంటి చెప్పండి? ఆ పరలోకం చేరాలంటే ముందు మన సంఘంలో చేరాలి. సంఘంలో ఉన్న వాళ్ళు పరలోకానికి వెళతారండి. ఎవరు పడితే వాళ్ళు వెళ్తారు. అందుకే చెప్తున్నాడు, ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా కలిగి పాటించినప్పుడే పోతారు. మనం ఉన్నంత మాత్రాన పోయిద్దా? మనం ఉన్నంత మాత్రాన పోతామన్న గ్యారంటీ ఉందా? ఆ గ్యారంటీనే మనం సంపాదించుకుంటున్నాం ఇక్కడ. అది ఒకసారి మీరు కూడా ఆలోచించండి. నిజమైన నేను వెళ్ళాలంటే ఒకటి ఉండాలి, సంఘం. ఆ సంఘంలో నేను ఎలా ఉంటున్నాను? దుష్టుడిగా ఉంటున్నానా? నమ్మించేవాడిగా ఉంటున్నానా? దేవుడికి నమ్మకమైన వాడిగా ఉంటున్నానా? ఆయన సత్యమైన క్రియలను నేను చేస్తున్నానా? ఆయన హృదయం ఆయన చెప్పిన వాక్యం నా హృదయంలో నేను భద్రం చేసుకుంటున్నానా? వాక్య ప్రకారంగా నేను సహవాసం కలిగి ఉంటున్నానా? ఇవన్నీ లేకపోతే ఎలానండి? ఊరికినే వస్తుందంటే ఎలా? రిజెక్ట్ చేస్తాడు దేవుడు. ఇప్పుడు ఏదో అన్నిటికీ ఏం చేస్తున్నారు? అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం ఒకటి జారీ చేసింది, ఎవరైనా మీరు లోన్లు పెట్టుకోవచ్చు అని. ఎవరైనా పెట్టుకోవచ్చానండి. పెట్టుకున్న వాళ్ళందరికీ వస్తుందా? ఎందుకు రాదు? ఆలోచించండి. పెట్టుకున్న వాళ్ళు ఎందుకు ఇవ్వలేరండి. కొన్ని స్కూటీలో ఎగిరిపోతూ ఉంటాయి. మనం కూడా అలాగే ఎగిరిపోతే, మనం కూడా స్కూటీలో ఎగిరిపోతున్నాం. ఏ విషయంలో? విన్న వాక్యం, విత్తబడిన వాక్యం, ఐహిక విచారములు, బాధలు, శ్రమలు వచ్చినప్పుడు నువ్వు తప్పిపోతే నువ్వు ఎక్కడ పోతావు? సరైనటువంటి ప్రార్థన లేదు నీ జీవితంలో, నువ్వు ఎగిరిపోతావు స్కూటీలో. 7 అపవిత్రాత్మలకు చోటు ఇచ్చావు, నువ్వు ఎక్కడుంటావు? స్కూటీలో ఎగిరిపోతావు. ఇంకా ఇక్కడ ఏమంటున్నాడు? సహవాసం. క్రీస్తులోనే ఉంటూ లోక సంబంధమైన సహవాసాలు చేస్తుంటారు క్రైస్తవులే. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? దుష్టులతో మీకేంటి సాంగత్యము? మీకు పొందికేమిటి? ఎందుకో తెలుసా? యాకోబు 4:4 ఏమన్నాడు? ఈ లోక స్నేహము దేవునికి వైరం. దేవునికి వైరాన్ని కలిగించే వారితో కూడా నువ్వు స్నేహం కలుగుతున్నావు అంటే మనది ఎలా క్రైస్తవ జీవితం అవుతుంది? దిగజారిపోతున్నావు. జాగ్రత్తగా ఆలోచించండి. క్రీస్తుతో ఉండే వాళ్ళు ఎలా ఉండాలి? మాటలోను, చేతలోను, క్రియలోను, ప్రతి విషయంలో పర్ఫెక్ట్గా ఉండాలి. అలాంటి వాళ్ళు మాత్రమే చేరగలుగుతారు.
దిగదార్చుకునేవాడు పరలోకానికి ఎందుకు పోతాడు? కంట్రోల్ చేసుకోలేవా మనసుని? కంట్రోల్ చేసుకోలేవా నీ ఆలోచనలను? వింటున్నారు వింటున్నారు వింటున్నారు, కానీ విన్నది ఎక్కడ ప్రయోజనంగా మారిపోతుంది చెప్పండి? చాలా భయం వేస్తున్నాడు. చాలా బాధకరం, భయం కాదు బాధకరం. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపి వేస్తుంది. అందుకే మరి ఏం కావాలనండి? దుష్టులుగా మారకుండా క్రీస్తు సహవాసంతో కలిగి ఉండవారని మరి ఏం చేయాలి? మనలో ఇంకోటి ఏముండాలో తెలిసే లక్షణము. అందుకే ఒకరితో ఒకరు బుద్ధి చెప్పుకోండి. ఒకరితో ఒకరు బుద్ధి చెప్పుకోకపోతే నీకు నీవే దిగజారిపోతావు. బుద్ధి చెప్పుకుంటే పడిపోవు. నేనన్నమాట కాదు, దేవుడే అన్నాడు చూడండి. ఒకరితో ఒకరు బుద్ధి చెప్పుకోకపోవటం వలన నీ ఆత్మీయ జీవితాన్ని దిగదార్చుకుంటావు. ఎక్కడ ఉందని చూస్తారా మీరు? చూడండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి, 13వ వచనం 15వ వచనాలు కలిపి ఉంటాయి. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. ఇంకా వాక్య విన్నాక కూడా మన హృదయాలు కఠినంగా మారిపోతున్నాయి. ఎలా మారిపోతున్నాయి చెప్పండి? వాక్యం విన్నాక కరుణగా ఉండాలా, కఠినంగా ఉండాలా? దేవునిలోకి రాకముందు కఠినమే. ఎవరు నువ్వు చెప్తే నేను వినాలా? కఠినం. కానీ క్రీస్తులోకి వస్తే ఏం చేశాడు? దాన్ని కఠినమైన దాన్ని కరిగించాడు కదా, మాంసపు గుండెనిచ్చాడు కదా. ఇచ్చిన తర్వాత కూడా మరలా ఎలా ఉంటారట వీళ్ళు? సంఘస్థులే, క్రైస్తవులే ఎలా ఉంటారట? కఠిన వృద్ధులై ఉండకుండానట్లు అని ఆయన చెప్పిన కనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచుకోకూడదు. నేడు అని సమయం ఉండగానే ప్రతిదినము ఒకరికి ఒకడు ఏం చెప్పుకోమన్నాడు? ఏం చెప్పుకోమన్నాడు? ఉందా మనకి చెప్పుకోవటం? ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకుంటున్నారా? అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు ఇది చేస్తున్నాం, ఇది వద్దు చెప్తే వింటున్నారా? నన్నే అన్నావా? మమ్మల్ని కూడా అన్నావా? ఇలా మాట్లాడుతుంటేనంటే మనం బుద్ధి చెప్పుకున్నట్ట? ఆలోచించండి. అపవాదికి అవకాశం ఇస్తున్నట్టు మనం మాట్లాడుకోవటం వలన మనకి ఏముంటుంది? అండర్స్టాండ్ లేదనుకోండి, ఎమ్మటి ఎవరు దొరుకుతారు? అమ్మ ఇదే అదన ఊడ్చి పెడుతున్నాడు, నా కోసం సిద్ధం చేస్తున్నాడు, ఇక నేను పోయి అందులో ఉంటాను. ఈ ఒక్కసారి వస్తే అది లేచిపోతుందండి. పట్టిన పట్టు విడవదు. ఎందుకు? నేను పాతాళానికి పోయిందాక అది వదిలిపెట్టదు కనుక మనం అందుకే ఒకరికొకరు బుద్ధి చెప్పుకోండి. ఎలా మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు? మీరు ఆలోచించండి. మీరు వెళ్ళిన చోట ఏం మాట్లాడుతుంటారు? మీరు ఉన్న చోట ఎలా ఉంటున్నారు సహవాసంతో? ఒకరికైనా మేలు కలిగే మాటలు మాట్లాడుతున్నారా? ఒకరికైనా మారు మనసు కలగాలన్న ఆలోచనతో మీరు సహవాసం కలిగి ఉంటున్నారా? ఇవన్నీ ఉంటే ఓకేనండి, మంచిది, బుద్ధి చెప్పుకున్నట్టు. మనం ఎవరో బుద్ధి చెప్పుకోవాలి కదా. మనం క్రైస్తవులు ఉండండి, మనకెందుకు? ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటే లోకు ఏం కాదు. అది లోకువా? దేవుడు చెప్పాడు అది. పౌలు గారు ఏం చెప్తున్నాడు క్రైస్తవ సంఘానికి? ఒకరికి ఒకడు మంచి రోజు ఈ రోజే, రేపు చచ్చిపోతే ఏమంటావు చెప్పు? ముందు చెప్పొచ్చు కదా అంటావు. ముందు చెప్పొచ్చు కదా, చెడిపోయిన తర్వాత ముందు చెప్పొచ్చు కదా అంటావు. చెప్పేటప్పుడేమో మేమే చేస్తున్నామా? మేమే ఉంటున్నామా? ఏంటి మాటలన్నీ? దుష్టుడు మాటలు ఇలాగే ఉంటాయి. కనుక దుష్టుడు కన్నులు అన్నీ ఎక్కడున్నాయి ఇప్పుడు? మన మీదనేనండి, మన మీదనే ఉన్నాయి. మన సంఘం క్రీస్తు సంఘమే కదా. సంఘం మీద అంటే మనందరి మీద ఉంది అది. ఎవరు ఎక్కడ ఎలా దొరుకుతాడా అని అదునుగాస్తూ ఉంది. దానికి అవకాశం ఇవ్వద్దు. మరి ఇవ్వద్దు అంటే నువ్వేం చేయాలి? గట్టిగా ఉండాలి, ప్రార్థన ఉండాలి. ఉంటున్నాయా? అందుకే మనం ఏం చేయాలి? లోకంతో స్నేహం చేయొద్దు, దేవుడితోనే చేయాలి. అందుకే సాతాను అండి అది గినక మనల్ని చూసి పారిపోవాలి. తెలుసానండి? దుష్టుడికి మన అవకాశం ఇవ్వదు. బుద్ధి చెప్పుకోవటం వల్ల అది పారిపోయిద్దండి. మనం ఎప్పుడైతే మనం బుద్ధి చెప్పుకోమో అది మనలోకి ప్రవేశిస్తుందనండి. మీకు తెలుసా, అది ఒక మాట ఉంటుంది కదనండి. ఒక మాట చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకోవాలి అని అంటే
దానివల్ల మనకి ఏం మేలు జరుగుతుందో తెలుసా? 4వ అధ్యాయం 7వ వచనం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోడు. బుద్ధి చెప్తున్న వారిని మీరు కాదు ఎదిరించేది, బుద్ధి చెప్తున్న వారిని ఎదిరించకండి. బుద్ధి చెప్పేది దేవుడు. అంటే బుద్ధి చెప్పే వారికి మాట వింటున్నావంటే నువ్వు ఎవరికి లోబడుతున్నావని అర్థం? దేవునికి. అప్పుడు దేవునికి లోబడితే, దేవుడు నీకు సహాయం చేస్తే అపవాదం ఏం చేస్తుందట? పారిపోతుందా? మనం పారిపోయేటట్టుగా ఉన్నాం. ఎక్కడ ఏది దొరికితే పారిపోదాం అన్నట్టుగా కూడా సంఘాలలో ఉంటారండి కొంతమంది. చాలామందిని చూస్తున్నాను నేను ఇప్పుడు. నేను ఇక్కడ చెప్పట్లేదు, జరుగుతున్న కొన్ని సంఘాలలో ఉన్న పరిస్థితుల్లో తెలుస్తుంటాయి కదా, అలాంటి వాళ్ళని చూస్తుంటే చూసారనంటే ఎందుకనండి సంఘానికి పోతే వందనాలు చెప్పలేదు, అందుకే మేము రావట్లేదని అంటున్నారు. అంటే మనం వెళ్ళి వాక్యం చెప్తానికి పోయినప్పుడు ఎలా ఉంటుంది అక్క, బాగున్నారా, సంఘం ఎలా ఉంది అడుగుతాం కదనండి. అలా అడిగినప్పుడు ఏం చెప్తున్నారు తెలుసా? కొంతమంది ఎందుకు అక్క కనబడట్లేదు, కొంతమంది అన్న వాళ్ళు రావట్లేదు ఏంటనంటే వాళ్ళు చెప్పే కారణం ఏంటో తెలుసా? రావట్లేదండి. ఏంటంటే ఏం లేదన్న చిన్న కారణం అంటే ఏంటి ఆ కారణం? వందనాలు పెట్టలేదట, ఎవరికెవరు మాట్లాడుకోలేదట. దీనికే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని ఆలోచన మనకు వచ్చినప్పుడు ఇంక మనకి ఎక్కడనండి మనం దిగజారిపోతాం. ఈ చిన్న విషయాలకు కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదనండి. ఎవరు పట్టించుకుంటారు? దేవుడు పట్టించుకుంటాడు. నీ పని నువ్వు చేయి, నీకు అప్పగించిన పనిని నువ్వు లోపం లేకుండా చేయి. దేవుడు చూస్తుంటాడు, దేవుడు పట్టుకుంటాడు. దేవుడు పట్టుకోవాలండి. మనుషులను పట్టుకుంటే ఎంతసేపు పట్టుకుంటాం చెప్పు? మనమైనా ఎంతసేపు ఎత్తుకుంటాం అనండి? మన పిల్లలకు ప్రేమే ఉంటుంది, ఎంతసేపు ఎత్తుకుంటాం? మా అంటే ఒక గంటకు తర్వాత మనం ఏం చేస్తుంటాం? దిగవా అని ముందే చెప్తూ ఉంటాం. దిగకపోతే ఏం చేస్తావు? బలవంతంగా ఎత్తేస్తావు. ఏదైనా ఓపిక ఉన్నంతసేపే. మనకే బరువైనప్పుడు దేవుడు పట్టుకుంటే నిన్ను ఎందుకు వదిలిపెడతాడండి? కానీ యేసుక్రీస్తుల వారిని దేవుడు ఎప్పటి వరకు పట్టుకున్నాడు? ఎన్ని శ్రమలు వచ్చేంతవరకు పట్టుకున్నాడు? సిలువలో ప్రాణం ఆత్మగా విడిచి వెళ్ళిపోయేంత వరకు. అప్పుడు అంటాడు, ఎందుకు నా చెయ్యి విడిచితివి అని. ఎందుకు విడిచాడు ఎప్పుడైనా ఆలోచించారా? ఆయనను ఎందుకు విడిచాడు తెలుసా? యేసుక్రీస్తుల వారు కన్ఫర్మ్ చేసుకున్నాడు. అంటే దేవుడు క్రీస్తుతో మాట్లాడతాడు, అరే కుమారుడా నువ్వు నా దగ్గరికే వస్తావు కదా, నాకు భరోసా, నాకు భయమే లేదు, నువ్వు నా దగ్గరికి వస్తావురా. కానీ రాను వాళ్ళు నీ అక్కలు, నీ చెల్లెలు ఉన్నారు కదా, నీ చెల్లెళ్ళు నీ తమ్ముళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరూ వస్తారో రారో, వాళ్ళను పట్టుకుందామని నేను వదిలాను అని నిన్ను పట్టుకోవటానికి ఆయన్ని వదిలాడు. ఎంత ప్రేమ కలిగిన ఆయన నిన్ను పట్టుకోవాలి, కానీ నేను ఎంతగానం పట్టుకున్నా మీరు వదిలించుకొని పోయే తెలివితేటలు ఉండే నేనేం చేయను? ఉంటాయి కదా రండి మనకి. ఏదో ఒక రకంగా వదిలించుకోవాలి, ఏదో ఒక రకంగా మానుకోవాలి అనే ఆలోచనలు మనకుంటాయి. మనం బలహీనులం కనుక. యేసుక్రీస్తు వారికి ఉన్నాయా? ఎంతనండి, ఎంత బాధను అనుభవించాడు చెప్ప. అదంతా ఎవరి కొరకు చెప్పు? సంఘాన్ని స్థాపించటమే కదా. అలా సంఘం స్థాపించబట్టే కదా మనం వచ్చింది. ఇప్పుడు మనం చేసే క్రియలు ఎలా ఉన్నాయి చెప్పండి ఒక్కసారి ఆలోచించండి. అపవాది ఎదిరించేటట్లుగా ఉన్నాయా? నీ దగ్గర నుంచి పారిపోయేటట్టుగా మన జీవితం ఏమైనా ఉందా? అపవాదిని ఎదిరించండి, అతను నీ వద్ద నుండి పారిపోతాడు. మళ్ళా జన్మలో రాడు. కానీ ఈరోజు ఎలా ఉంటున్నారు చెప్పండి? కనుక ఆలోచించండి. అందుకే అపవాదిని ఎదిరించే వాళ్ళంగా ఉండాలి, దేవునికి లోబడే వారంగా ఉండాలి. ఇంకోటి తెలుసా? మన అలవాట్లు కూడా భక్తికి నిదర్శనంగా ఉండాలి. మన అలవాట్లే మనల్ని దిగదారుస్తాయండి. అవునా కాదు చెప్పండి? మన అలవాట్లు, మనం ఏంటి అలవాటు? మన భక్తికి దిగజారిపోయేలా మన అలవాట్లు ఉండకూడదు. నేను చెప్పిన మాట మీరు ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం ముగిస్తాను, 2వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాలలో ఉంటుంది. 2వ వచనం, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును
నువ్వు ఎంత కష్టపడుతున్నావో తెలుసు. ఎవరంటున్నాడు? సంఘముతో దేవుడు చెబుతున్న మాట ఇక్కడ. యేసుక్రీస్తు వారు ఎఫెసీ సంఘములో ఉన్న వారికి, అంటే యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడు? నీ కష్టం నాకు తెలుసు, నువ్వు ఎంత కష్టపడుతున్నావు నాకు తెలియదా? నువ్వు ఎవరి కొరకు పడుతున్నావో తెలుసు. అది దేవుడి కొరక నా కొరక అన్నది ఆయనకు తెలుసు అండి. మనం ఎవరు అంటే మనం పడే కష్టం ఎవరు చూడాలి? అంతేనా? నేను చూడాలని కష్టపడుతున్నారా? అందరు చూడాలని ఏమన్నా దేవుని పని చేస్తున్నారా? నేను చూడాలని చెప్తున్నారా? పక్క వాళ్ళు చూడాలని చెప్తున్నారా? నేను చేసేది దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే నేను చేసేది నాకే ఫలితం కనుక మనుషులు చూస్తున్నారని చేయకండి. నీ కష్టమును నువ్వు సహనం ఎంత సహిస్తున్నావో తెలుసు. ఎందుకో తెలుసా? ఎవరు నాతో మాట్లాడరు, ఎవరు నాకు వందనాలు పెట్టరు. ఇదే కదా మనం ఇలాంటి బాధలు ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవాలట? సహనం. పర్వాలేదు, వాళ్ళు పెట్టినా ఏమే పెడుతుంది, అది మనలో ఉండవలసింది. కానీ మనం ఏమంటాం? నాకు పెట్టలేదు అంటున్నాడు. దేవుడు నీ మీద ఒక నిందేస్తున్నాడు. ఏంటో తెలుసా? వాళ్ళు పెట్టలేదు, మరి నువ్వు పెట్టాలిగా. వాళ్ళు మాట్లాడలేదు, నువ్వు మాట్లాడాలి కదా. మరి నువ్వు చేస్తున్నావా? నువ్వు చేయలేదు, వాళ్ళు చేయలేదు, ఇద్దరు సరిపోయింది. నీ సహనం చూస్తున్నాను నేను. ఎంత ఓపిక పడుతున్నాడు నాకు తెలియదా? నీ హృదయంలో ఎంత బాధపడుతున్నావో నీ సహోదరుడు. నా ద్వారా మీరు బాధపడచ్చండి, కానీ మీ సహనం ఎవరు చూస్తున్నాడు? దేవుడు చూస్తున్నాడు. మిమ్మల్ని కూడా నేను సహిస్తున్నాను అనుకోవచ్చు, కానీ ఎవరు చూడాలి? తప్పదురా, నువ్వు సేవకుడికి అన్ని తప్పదు అని ఆయన అనుకుంటాడని భయపడి జీవించాలి. అదే అంటున్నాడు, నీ కష్టమును నీ సహనమును నీ క్రియలు. అబ్బా, నువ్వు ఎంత పని చేస్తున్నావో తెలుసా? నీ పని పక్కన పెట్టి దేవుని పని కూడా చేస్తున్నావు. నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తలమని చెప్పుకొని వారిని పరీక్షించి వారి అబద్ధికులని. అబ్బా, నువ్వు ఎంత తెలియగలిగాడు తెలుసా? ఈ సంఘం తప్ప మిగతా సంఘమే తప్పు అనుకొని కూడా నువ్వు తెలుసుకున్నావు. వీళ్ళు అపోస్తలు అంటే పంపబడిన వారు, సువార్తను ప్రకటించేవారు, సంఘ రాజ్య స్థాపనలో వాళ్ళు కూడా కీలక పాత్ర వహించేవారు. అలాంటి వాళ్ళు ఉన్నారట. వీళ్ళు అబద్ధికులా నిజమైన వాళ్ళ? వాళ్ళు వాక్యం చెప్తుంటున్నప్పుడు విని, అబ్బా ఇదేనండిగా, ఇదే నిజమైన క్రీస్తు సంఘం, ఇందులో ఉంటేనే నాకు మోక్షం, ఇదే రియల్, ఇందులోనే ఉండాలనుకునే డిసైడ్ అయిపోయి మిగతా వాళ్ళ అబద్ధికులు వీళ్ళు నిజమని తెలుసుకొనే మనం వచ్చావా లేదా? అలా వచ్చావు. ఎంత గొప్ప మనసు అండి నీది. ఇన్ని రకాలుగా మనం చేర్చబడిన తర్వాత చివరికి ఏమైపోతుంది చూడండి. ఇప్పుడు నువ్వు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము కూడా భరించావు, అలిసిపోలేదట. ఎన్ని భారాలు పడ్డా కూడా అలిసిపోలేదయ్యా. నువ్వు మాత్రం అయినను మొదట నీకుండిన ప్రేమను ఏం చేసావు? వదిలిపెట్టావు. ఇన్ని ఉన్నాయి. చివరికి ప్రారంభంలో ఎలా మనకు భక్తి, ప్రారంభంలో మన ప్రేమ, చివరికి ఏమైపోయాయి? సంఘానికి పోకపోయినా పర్వాలేదు, రొట్టె ద్రాక్షరసం తీసుకోకపోయినా పర్వాలేదు, ఎక్కడుంటేనే పరలోకం వస్తుందా? ఇదంతా ఇదంతా ఎప్పుడు వచ్చేది? ఫైనల్గా ఇది స్థాయికి ఎదుగుతాం కదా. లోకంలో ఏమంటే స్థాయిలు తెలుసు కదా. బాగా జ్ఞానం వచ్చిన తర్వాత ఇలా అంటుంటారు. అప్పుడు అంటున్నాడు ఆయన, ఏమంటున్నాడు? ప్రేమ వదిలితివి అని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. తప్పు మోపుతున్నాడు. ప్రేమ అంటే ఏందనుకుంటున్నారు? సంఘం, క్రీస్తుని. అంటే సంఘాన్ని కూడా వదిలిపెట్టిపోవచ్చు. సంఘానికి పోకపోతే ఏమైందండి? ఏమన్నా అయిద్దా? నేను రానులే అంటే ఎవరిని వదిలిపెడుతున్నావు? క్రీస్తుని. ఇప్పుడు క్రీస్తుని వదిలిపెట్టడం వలన ఎవరు వస్తారు నీ తోడు? అపవాది వస్తుంది. ఇప్పుడు ఎవరితో అపవాదితో వస్తాయి? ఏం చేస్తుంటారు? అపవాది ఆలోచనలు ఎలా ఉంటాయి? అపవాది క్రియలు ఎలా ఉంటాయి? సంఘాన్ని పాడు చేసేదే ఉంటుందా, బాగు చేసేదే ఉంటుందా? లోకాన్ని పాడు చేసేదా, భ్రష్టత్వం పట్టించేదా? తిందాం, తాగుదాం, చంపుదాం, ఈ లోకంలో ఇదే కదా జరిగేది. అది దుష్టుడు చేసేది. దాన్ని ఎదిరించటానికి, నీ వద్ద నుండి పారిపోవటానికి నువ్వు సంఘంలోకి రాకుండా దానికి అవకాశం ఇస్తుంటుందంటే, ఇప్పుడు దేవుడు నీ మీద ఏం చేస్తున్నాడు? తప్పు మోపుతున్నాడు. దేవుడు తప్పు మోపితే మనం ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు ఆ తప్పే నీ మీద మోపుతున్నాడని మనం కూడా చెప్పుకోవాలి, బుద్ధి చెప్పుకోవాలి కదా. మనకైనా కలగాలి కదా. మరి కలుగుతుందా?
అంటే శ్రమ పడ్డది, సహించింది, ఇవన్నీ కూడా ఏమైపోయాయండి? ఒక్క మాటలో, ఒక్క పనిలో మొత్తం కూడా నీరుగా మారిపోయినాయి. ఎందుకు సుఖం చెప్పండి? ఎందుకు చెప్పండి? అందుకే దేవునికి భయపడాలి అన్నాడు, దేవునికి లోబడాలి అన్నాడు. క్రైస్తవుడు ఆత్మీయంగా దిగజారిపోవటానికి ఎక్కడ పెద్ద పెద్ద కారణాలు ఏమైనా ఉన్నాయా? చిన్నదే కారణం. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు దుఃఖపరచకండి. ఎవరిని బాధ పెడుతున్నారో తెలుసా? మీలో ఉన్నది ఎవరు చెప్పండి? నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందావో నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కదా, ఆయన ఏం చేస్తున్నావు చెప్పు? నువ్వు ఒక అబద్ధం ఆడితే ఆయన దుఃఖపెట్టినట్టు, నువ్వు ఒక భిన్నమైన నీ సహోదరుని మీద వ్యతిరేకంగా నువ్వు మాటలు ఆడితే ఆయన దుఃఖపెట్టినట్టు. అవన్నీ చూస్తున్నాడు కదా. అయ్యో ఏంది ఇలా మాట్లాడుతున్నాడు, ఏంది ఇలా చేస్తున్నారు, ఏంటి ఇదేమైనా తగినదేనా అని ఎవరు దుఃఖపడుతున్నారు, ఎవరు బాధపడతారు చెప్పండి? దేవుణ్ణి బాధ పెడుతూ, నీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపెడుతూ నువ్వు జీవించటం, నువ్వు మాట్లాడటం ఎంతవరకు వాస్తవమో, సరి అయినదో ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. ఒకటేనండి, సరి చేసుకోవటానికే మనం ఇస్తున్నాం. జరుగుతున్నాయా లోపాలు జరుగుతున్నాయా? సరి చేసుకోండి. లేకపోతే మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. దేవుని చేతిలో పడటం భయంకరం. కనుక సంఘము, ఏ సంఘం పరలోకానికి పోతుందనంటే క్రీస్తు సంఘమే. ఓకే, కానీ క్రీస్తు సంఘంలో క్రీస్తు వలె నడుచుకుంటున్నావా? క్రీస్తు వలె సువార్తను ప్రకటిస్తున్నావా? ఆలోచించు. క్రీస్తులో ఉన్న లక్షణాలన్నీ నీలో ఉంటే అప్పుడు నువ్వు సంఘంలో ఉన్నట్టు ఆ సంఘమే పరలోకానికి చేరుతుంది. కనుక మనకు మనమే దిగజార్చుకోకండి, మీకు మీరే వ్యతిరేకంగా మాట్లాడుకోకండి, మీకు మీరే గౌరవించుకోండి. ఒకరి ఎడల ఒకరు ప్రేమ, ఒకరి ఎడల ఒకరు గౌరవించుకోండి. చిన్న పొరపాట్లు ఎవరైనా తెలిస్తే గద్దించండి, బుద్ధి చెప్పండి. బుద్ధి చెప్పకపోతే ఎలా చెప్పండి? ఖండించండి, గద్దించండి. అందరిలో బుద్ధి చెప్పమన్నాడు దేవుడు, తెలుసా? నేను చెప్తున్నాను. అందుకే మీకు ఒకవేళ ఎవరైనా చేస్తారేమో అన్న భయం, చేయొద్దు అన్న ఆలోచనే తప్ప మరొక ఉద్దేశం కాదు. ఆత్మీయంగా ఆలోచించండి. ఈ లోక సంబంధంగా ఆలోచించుకుంటే మాత్రం నేను మీకు శత్రువుగా కనపడతాను. ఆత్మీయంగా మీరు ఆలోచించుకుంటే ఈరోజు దేవుడు ఎందుకో నాకు ఈ మాట మాట్లాడాడు, నిజమే, నేనేమైనా పొరపాటు చేసిన చిన్నది అయితే నేను ఇక్కడి నుంచి ఇలా చేయకూడదు. ఎందుకనంటే ఏ చిన్న పొరపాటు చేసినా నేను పరలోకానికి పోనున్న భయం మనలో కలగాలి. అది భయం అంటే. భయం అంటే ఏంటి? భక్తి అంటే ఏంటి చెప్పండి? భయం అంటే ఏంటండి? భయభక్తులు కలిగి ఉండాలి. భయం అంటే పాపం చేయడు. భక్తి అంటే పాపం చేయడు. భయము అంటే ప్రార్థన మానడం. యేసుక్రీస్తుల వారు చేసింది అదే. ఆయన ప్రార్థన మానాడా? ఆలోచించండి. భయాన్ని పాపం చేయకుండా ఎంత భయపడ్డాడు చెప్పండి? పాపం చేయడానికి అంత నిక్కచ్చిగా ఉన్నాడు. పాపము చేయని వాడు, భక్తి కలిగిన వాడు, ప్రార్థన మానుకొని వాడే భయం కలిగిన వాడు. ఈ భయభక్తులు కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. కనుక ఆలోచించండి, మంచి నిర్ణయాలు తీసుకోండి. భిన్నమైన ఆలోచనలు కాదు, భిన్నమైన సువార్త తట్టుకు మనం తిరగటం కాదు. పరలోకానికి చేర్చే వాక్యం ఒకటే సంఘం. సంఘంలో మనము గొప్పగా జీవించాలి. ఏ విషయంలో మనము పొరపాటు చేయకూడదు. అలా చేస్తే మనము పరలోకాన్ని కోల్పోతాం. ఆలోచించండి, మంచి నిర్ణయాలు తీసుకోండి, ఆత్మీయంగా ఎదగండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మా ఆత్మీయ జీవితాన్ని దిగజార్చుకోవటానికి కొన్ని కారణాలు ఏంటో మేము చెప్పుకున్నాం తండ్రి. ఇవన్నీ కూడా మమ్మల్ని సరిచేయటానికే, మమ్మల్ని ఇంకా నాయన మీలో బలంగా మా హృదయంలో మీ మాటలను నాటుకోవటానికే ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకోమన్నారు. కనుకనే ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకుంటున్నాం వాక్యం చేత. ఒకరి ఎడల ఒకరు ప్రేమ, నమ్మకం, భయము, భక్తి కలిగి మీ మాటలకు లోబడి సంఘాన్ని అంతటిని కూడా అభివృద్ధిపరుస్తూ అందరి పాత్ర కీలకమైనదిగా భావించుకొని మీకు ఇష్టమైన పిల్లలకి ఇక నుంచి జీవించే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ యేసుక్రీస్తు గారి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.